హాయ్ అండి. 'రవితేజ' గారు యాక్ట్ చేసిన మూవీ 'మాస్ జాతర' ఈ రోజైతే చాలా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ప్రీమియర్స్ అయితే నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యాయి. బట్ అఫీషియల్‌గా అయితే ఈ రోజు నుంచి అంత లెక్క అయితే స్టార్ట్ అయ్యాయండి. మూవీ అయితే మిక్స్డ్ టాక్ వచ్చిందండి. చాలా బావుంది. 'రవితేజ' ఫ్యాన్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. బట్ కామన్ ఆడియన్స్‌కి ఇది రొటీన్ ఫిల్మ్‌లా ఉందనిపించింది. ఎందుకంటే ఒక పోలీస్ ఒక దొంగను పట్టుకునే సో అది రొటీన్ స్టోరీలా ఉంది. సో అక్కడక్కడ కామెడీ వచ్చింది. బట్ ఏంటంటే 'రవితేజ' దగ్గర నుంచి ఇంకేదో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు జనాలు. మెయిన్ ఇంకో ఇంపాక్ట్ ఏంటంటే ఆయన ప్రీవియస్ మూవీస్ ఏవైతే 'టైగర్ నాగేశ్వరరావు', 'మిస్టర్ బచ్చన్' గాని, 'ఈగల్' చాలా మూవీస్ సరిగ్గా ఆడలేదు. సో, ఆ ఇంపాక్ట్ ఈ మూవీపై చాలా బాగా పడిందండి. సో, దానివల్ల వచ్చేసి సరిగ్గా ఓపెనింగ్స్ కూడా రాలేదు నాకనిపించింది. ఎందుకంటే బుక్ మై షోలో చూస్తే ఈరోజు కూడా చాలా ఫ్రీగా ఉన్నాయి. రేపైతే ఇంకా ఫ్రీగా ఉన్నాయి. సో, అంత బజ్ అయితే రాలేదు. అందులో 'బాహుబలి' ఎపిక్ మూవీ రిలీజ్ అవ్వడం కూడా ఒక ఇంపాక్ట్ అవ్వచ్చు. సో, ఏదేమైనా గాని 'రవితేజ' గారు కొంచెం వేరే మూవీలు డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీస్ తీస్తే బాగుండేది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన అన్ని రకాల మూవీస్ చేసేసారు. మాస్, కామెడీ, ఎంటర్‌టైనర్. సో, జనాలు అవి తీస్తే జనాలు ఇంకెందుకో యాక్సెప్ట్ చేయడం లేదు. అందులో ఇంకో విషయం ఏంటంటే 'రవితేజ' గారు ఇయర్‌లీ 3, 4 ఫిల్మ్ తీసేస్తుంటారు. సో, ఆల్‌మోస్ట్ అన్ని క్యారెక్టర్‌లు ఆయనకి తెలిసిపోతాయి అందరికి. సో, ఇంకేదో కొత్తగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఆయన దగ్గర నుంచి. మేబీ వెరైటీగా ఉండాలి, యూనిక్‌గా ఉండాలి. సో, అట్‌లీస్ట్ ఒక 2, 3 ఫిల్మ్స్ నెక్స్ట్ వచ్చేవి కొంచెం డిఫరెంట్‌గా తీసి నెక్స్ట్ మళ్ళీ ఇవి తీస్తే జనాలు కొంచెం చేంజ్ అవ్వచ్చు నాకు తెలిసి. సో, మేబీ అది థింక్ చేయాల్సి ఉండుంటే బాగుండు. సో, ప్రెజెంట్ అయితే అంత బజ్ అయితే రాలేదు. ఓపెనింగ్స్ అయితే ఓకే. బట్ 'రవితేజ' గారి ప్రీవియస్ 'క్రాక్', 'ధమాకా' సో, అంతకుముందు వచ్చాయి కదా! ఆ ఓపెనింగ్స్ అయితే రాలేదండి. కొంచెం ఓవరాల్ మిక్స్డ్ టాక్ ఎళ్తుంది. రొటీన్, మాస్ ఎంటర్‌టైనర్ అని చెప్పేసి టాక్ ఎళ్ళింది. చూద్దాం మరి. ప్రెజెంట్ అయితే ఓకే. బట్ నెక్స్ట్ వీక్ దాకా ఆడాలి. ఎందుకంటే అంత వేగంగా ఆడితే గాని మనకి అనుకున్న బడ్జెట్‌కి అయితే ఈ మూవీ రికవర్ అవ్వదు. చూడాలి మరి. సో, సాటర్‌డే, సండే కాబట్టి బానే ఆడుతది. ఎందుకంటే మూవీస్ కూడా పెద్దగా ఏమి లేవు కాబట్టి. నెక్స్ట్ మండే నుంచి అసలు ఛాలెంజింగ్ మొదలవుతది. మండే ఆక్యుపెన్సీ ఎలా ఉండబోతుందనేది ఈ మూవీ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. సో, చూద్దాం మరి. నెక్స్ట్ మూవీస్ అయినా కొంచెం డిఫరెంట్‌గా అంటే రెగ్యులర్ ఫార్మాట్ అయితే అందరూ తీస్తారు గానీ 'రవితేజ' అంటే సమ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది కదా! ఆయనకి సెపరేట్ ఫ్యాన్ బేస్. సో, మేబీ నెక్స్ట్ 1 ఆర్ 2 మూవీస్ కొంచెం డిఫరెంట్‌గా అన్నమాట. అప్పట్లో 'నా ఆటోగ్రాఫ్' సో, వెరైటీ వచ్చాయి కదండీ. అలా తీసేసి నెక్స్ట్ ఈ మాస్ ఎంటర్‌టైనర్ వస్తే బెటర్ అని నాకు అనిపిస్తుందండి. సో, మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మాస్ జాతర ఎవరైనా చూసినట్లయితే సో, ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ అండి.